హాయ్ వ్యూవర్స్. భూమి, ఆకాశం, అగ్ని, వాయువు, నీరు, ఈ ఐదింటి సమాహారమే ఈ విశ్వం. ఈ ఐదింటినే పంచభూతాలు అంటారు. నాకు తెలిసి ఈ విశ్వంలో ఈ ఐదింటికి తెలియకుండా ఏ ఒక్కటి జరగదు. ప్రతిదానికి ఐదే సాక్షి, అందుకంటే పంచభూతాల సాక్షిగా అంటారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇవి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్తోనే ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే. ఎక్కడో ముంబైలో అంధేరి కోర్టులో రామ్ గోపాల్ వర్మకు పట్టిన శిక్ష చూసిన, ఇక్కడ పల్నాడు జిల్లాలో మాచవరం మండలంలో పిన్నెల్లి మండలం అటువంటి 24.84 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసిన, రెండు కూడా డిఫరెంట్ కేసెస్. బట్ పవన్ కళ్యాణ్ విషయంలో ఎవరైతే అడ్డదిడ్డగా నోరేసుకొని పడిపోయారో, పవన్ కళ్యాణ్ విషయంలో ఎవరైతే వాళ్ళ లిమిట్స్ కూడా క్రాస్ చేసి ఓవర్ యాక్షన్ చేశారో, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు జోలికి గోడి వెళ్ళి అతను మానసికంగా క్షోభకు గురి చేశారో, టైం పట్టొచ్చు కానీ అందరి లెక్కలో పంచభూతాలే తేల్చేస్తున్నాయి. ముందు ఏది మాట్లాడుకుందాం? రామ్ గోపాల్ వర్మ మాట్లాడుకుందాం. ఎందుకంటే జస్ట్ ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ అది. మహేష్ చంద్ర అని చెప్పేసి ఓ వ్యక్తి, అతనికి రామ్ గోపాల్ వర్మ 3,74,000 3,92,000 డబ్బులు ఇవ్వాలి, చెక్ ఇచ్చాడంట. 2018లో చెక్ బౌన్స్ కేసు వేశాడు. ఎక్కడ? ముంబైలో అంధేరి కోర్టు. ఇది 2025, అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు బట్టి ఒక్కరోజు కూడా కోర్టుకి అసలు రామ్ గోపాల్ వర్మ వెళ్ళలేదంట. దాంతో కోర్టు సీరియస్ అయి నాన్ బెయిలబుల్ వారెంట్ అండ్ 3 నెలల లోపు ఈ 3,72,000 మొత్తం మహేష్ చంద్రకి ఇచ్చేయాలి అంటూ తీర్పిస్తూ, ఇన్నాళ్ళుగా కోర్టుకు అటెండ్ కానందుకు, ఈ చెక్ బౌన్స్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉన్నందుకు 3 నెలలు జైలు శిక్ష. ఒకవేళ 3 నెలల్లో 3,72,000 ఇవ్వకపోతే ఇంకో 3 నెలలు కూడా జైలు శిక్ష అన్నారు. అంటే ఇప్పుడు 3 నెలలు జైలు శిక్ష ఎదుర్కోవాల్సిందే. అయితే పైకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటాడు. విషయం ఏంటి? సినీ ఇండస్ట్రీలో చాలా చోట్ల జరిగేది ఇదే. వాళ్ళు బయటికి ఎంత నీతులు చెప్తే అంత పద్ధతిగా ఉన్నారు. వీళ్ళు ఎవరెవరికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు చెక్కులు ఇస్తారు. ఆ అకౌంట్లో డబ్బులు ఉండవు. పాపం వాళ్ళు చెక్ చేసుకుంటే చెక్ బౌన్స్ అయింది. తీరా చెక్ బౌన్స్ అని చెప్పేసి కేసు పెడితే ఈ బిల్లేం బీగుతారు లేరా అని చెప్పేసి నిన్నే నా ఫ్రెండ్ది కూడా చెక్ బౌన్స్ కేసే వెళ్ళాడు మన కూకట్పల్లి కోర్టు. అతను చెప్పింది షాక్ అయ్యానండి విని. 8 నెలలుగా అతని కేసుకు సంబంధించి వాదనలు వినాల్సిన జడ్జి లేరంట. ఏ జడ్జి ముందుకైతే ఇతను కేసు వెళ్ళిందో ఆ జడ్జి 8 నెలలు లీవ్లో ఉన్నారంట. ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. సరైన జడ్జిలు లేరు మన దేశంలో, సరిపడా న్యాయస్థానాలు లేవు మన దేశంలో. అందుకే కుప్పలు కేసులు పెరిగిపోయాయి. సో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మరి ఏం చేస్తాడు? పైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటాడా, లేదు కింది కోర్టులోనే తప్పు అయిపోయిందని చెప్పేసి ఆ జరిమానా కట్టి ఆ ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం అతనికి ఇచ్చేసి సెటిల్ చేసుకుంటా? లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ ఇక అసలు విషయం, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి, సైన్స్ అండ్ డెవలప్మెంట్ ఇవి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు విషయం ఏంటి? మాచవరం మండలంలో పిన్నెల్లి మండలంలో వచ్చేసి అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, ఓ రకంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడిందాట పాడింది పాట, మనం అడిగింది ఎవడని ఇవ్వకపోతే ఊరుకునేది లేదన్నట్టుగా సరస్వతి పవర్ అండ్ కంపెనీ పెడుతున్నాం, అక్కడ మీకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి భూములు లాగేసుకున్నారు. అది కూడా పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. అందులో ఏకంగా ఇప్పుడు 24.84 ఎకరాలు, అంటే 24 ఎకరాలు 84 సెంట్లు. ఇది వచ్చేంటి? డీకే పట్టాలు. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇచ్చినప్పుడు భూములు అవి వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి, అంతే తప్ప వేరే వాళ్ళకి అమ్మకాలు చేయకూడదు. కానీ అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ రిజిస్ట్రారీలు అంతా మేనేజ్ చేసి పైన వైఎస్ రాజశేఖర రెడ్డి కదా, ఇటు జగన్మోహన్ రెడ్డి కదా, ఇంకేముంది, రిజిస్ట్రేషన్ అయిపోయింది. మొన్న పవన్ కళ్యాణ్ కొద్ది నెలల క్రితం వెళ్ళినప్పుడు ఆ మాచవరం మండలం, పిన్నెల్లి మండలం ఈ సరస్వతి పవర్ ఇచ్చిన భూములు ఏంటని చెప్పి మొత్తం చెక్ చేస్తే ఆ భూములు ఏవైతే ఉన్నాయో అటవీ భూములు లేవు, కొండ భూములు లేవు, అన్ని నార్మల్ భూములే. అన్నీ కూడా డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళని అడిగారు, ఏంటయ్యా అమ్మారా మీరంటే? అవును అమ్మాం, కానీ వాళ్ళు మాకు చెప్పింది కంపెనీ పెడతాం మీకు ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పారు. కానీ ఉద్యోగాలు ఏమి లేవు, కంపెనీ పెట్టింది లేదు, ఏమి లేదు, అలాగే ఉంది బీడు భూములు. కొన్ని మరి వ్యవసాయం కూడా చేసుకునేది, మమ్మల్ని వ్యవసాయం చేసుకుంటే మా మీద కేసులు పెట్టారు. సో ఏం చేయాలి మాకు తెలియట్లేదండి. బట్ ఆ భూములు వెనక్కి ఇప్పించాలంటే పాసిబుల్ కాదు, ఎందుకంటే అన్ని లీగల్గానే నడిచాయి. అయితే
ఈ 24 ఎకరాలు 84 సెంట్లు ఉన్నాయి, ఇవి మాత్రం రిజిస్ట్రేషన్ రద్దు చేయొచ్చు. ఎందుకంటే అవి వేరే వాళ్ళకి అమ్మకూడదు. ప్రభుత్వం ఎస్ఎల్కి ఇచ్చిన భూములు అవి. అందుకని ఎస్ఎండ్ భూములన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ డీకే పట్టా భూములు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అసలు అప్పుడు ఎవరు రిజిస్ట్రేషన్ చేసింది అని వాళ్ళ మీద చర్యలు తీసుకుందని చెప్పేసి విచారణకు ఆదేశిస్తూ ముందు ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సబ్ రిజిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇమీడియట్గా ఆ భూమి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేశారు. ఈ సరస్వతి పవర్ అంశం అసలు తెర మీదకి ఎలా వచ్చింది? షర్మిల మా అన్న నాకు నోటీసులు పంపాడు, మా అమ్మకు నోటీసులు పంపాడు. ఏమని? సరస్వతి పవర్లో మా అమ్మకు ఉన్నటువంటి షేర్ ఏదైతే ఉందో నాకు ఇచ్చింది గిఫ్ట్ డీడ్గా, ఆమెకి ఎలా ఇస్తావు తల్లి అని చెప్పి నీకు ఇస్తే నువ్వు ఆమెకి ఇచ్చేది ఏంటి, అసలు ఇందులో షేర్ అసలు ఆమెకి ఎక్కడ ఉంది అని చెప్పేసి నోటీసులు మాకు ఇవ్వాలన్నట్టు, లేదన్నప్పుడు దాన్ని నువ్వు ఏం చేయకూడదు అన్నట్టు. అప్పుడు షర్మిల ఏం చెప్పింది, ఊరే నాయన ఒకప్పుడు నాన్న వచ్చేసి ఆస్తులు సగభాగా నాకు అని చెప్తే నువ్వు అలా కాదని చెప్పి నీకు 60 నాకు 40 అని చెప్పి ఒక అగ్రిమెంట్ లాంటివి చేసిన దానిలో భాగం నాకు ఈ సరస్వతి దానిలో వాటా కదా అని చెప్పేసి అన్నప్పుడు ఇక అంశం తెర మీదకి వచ్చింది. అప్పుడు జనాలకు అర్థమైంది అసలు అక్కడ కంపెనీయే లేదు, వీళ్ళు డబ్బులేంటి వాటాలేంటి అది ఏం అర్థం కాదు జనాలకి. ఇక అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని బెదిరించి తీసుకున్నారయ్యా, మమ్మల్ని బెదిరించి లాక్కున్నారయ్యా మా భూములు, రిజిస్ట్రేషన్ అయితే చేశారు, డబ్బులు అయితే ఇచ్చారు, కానీ డబ్బులు చాలా తక్కువ ఇచ్చారు, అండ్ కంపెనీ పెడతా మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినారు, కంపెనీ పెట్టలా ఏం పెట్టలా, చివరికి ఇదిగో ఈ రోజు మేము ఈ రకంగా ఇబ్బంది పడతానంటే ఇక అప్పుడు ముందు కలెక్టర్లు చూశారు, ఆ తర్వాత అటవీ శాఖ వాళ్ళు చూశారు, ఫైనల్లీ పవన్ కళ్యాణ్ వీళ్ళు చూశారు. ఆ రోజు చాలామంది మాట్లాడారు, కొండంద వెలుగును పట్టాడు, ఆడ అన్ని భూములు కూడా 100 ఎకరాలు కూడా వాళ్ళ సొంతమే, అన్ని రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి, ఎలుగును పట్టాడు అని ఎందుకన్నారు, కొన్ని భూములు మాత్రం ఎస్ఎండ్ భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయి, అండ్ డీకే పట్టాలని చెప్పేసి ఇప్పుడు వాటిని తీసి మళ్ళీ ఎవరు వాళ్ళకి అన్నట్టుగా ఇచ్చేయటం అన్నట్టు. ఎలుగును పడితే పెట్టారు, కానీ ఆ కొండ కింద ఎలుక ఎక్కడ ఉంది ఏ కణలో ఉంది తెలిసింది కదా, చాలు కదా ఆ కొండ ఉన్నట్టు మొత్తం తవ్వటానికి. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇకనైనా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే జగన్మోహన్ బాధితులు ఉన్నారో, వైసీపీ బాధితులు ఉన్నారో, వైఎస్ రాజశేఖర రెడ్డి బాధితులు ఉన్నారో మీరు ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చినా, లేదు ఆయా మంత్రిత్వ శాఖల వాళ్ళకి తీసుకెళ్ళి మీరు అర్జీలు పెట్టుకున్నా, ప్రజావేదిక ఫిర్యాదుల వేదికనే ఉంటున్నాయి కదా, ఆడికెళ్ళి అయ్యా ఇదిగో పలానప్పుడు మమ్మల్ని బెదిరించి మా దగ్గర భూములు లేకున్నారు, అయ్యా ఇదిగో పలానప్పుడు మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టున్నారు, మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ కనుక మీరు కనుక చెప్పగలిగితే 100% ఐఎమ్ షూర్ ఖచ్చితంగా మీ భూములు మీకు వస్తాయి. నిన్న కూడా కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ ఉంది కదా, అందులో వాటా వచ్చేసి సమ్ వీకే రావు అనే పర్సన్ అతనిని బెదిరించి ఏకంగా సుబ్బారెడ్డి కొడుకు, ఈ సాయిరెడ్డి బ్యాచ్, విజయసాయిరెడ్డి బ్యాచ్ వేరే వచ్చి ఆర్టింగ్ అన్నట్టు హడావుడి చేపించి మీరు ఎంత ఫ్రాడ్ చేశారు, గవర్నమెంట్కి ఎంత డబ్బులు ఎగ్గొట్టారు అన్నట్టు 100 కోట్లు చూపించి చివరికి వాళ్ళని భయపెట్టి వాటా లాగేసుకున్నారు. ఆయన గవర్నమెంట్ మారాక ఇక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చున్నాడు. విచారణ చేస్తే తెలిసింది ఏంటంటే ఇది వెనకున్నటువంటి పెద్ద మనిషి ఎవరురాబాబు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు. విచారణలో తెలియాలి. ఇప్పుడు ఏమైంది, ఫైనల్లీ బాబు నీకు 2,500 కోట్లు చెల్లించాల్సిన భూమిని షేర్ని మాకు 400 కోట్లు ఇచ్చాను అంటున్నావు కదా, ఆ 400 కోట్లు మేము నీకు ఇచ్చాం కదా, దానికి రూపాయి వడ్డీ అంతకంత వేసి మాకు ఇవ్వు, నేను నీకు ఇచ్చేస్తానని చెప్పేసి నేను సెటిల్మెంట్ అది అయిందట. సరే ఏదైతే అది అయింది, ఆ లెక్కల మొత్తం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. మీరైతే మీ వాల్యూ ఏదైతే ఉన్నదో భూమికి సంబంధించి ఆ వర్త్ మీరు కనుక పొందకపోయినట్టయితే మిమ్మల్ని నిజంగా అవతల బలవంతం కనుక లాగేసుకున్నట్టు మీ భూములు ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఏమంటే మీకు వస్తాయి. ముఖ్యంగా వైసీపీ బ్యాచ్, ఈ జగన్ బ్యాచ్ ఇటువంటి వాళ్ళు కనుక అన్నట్టయితే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ మీకు న్యాయం చేసే అవకాశం అయితే ఉండొచ్చు.